అందరికీ జై భీములు. ఈరోజు మాల ఇంటలెక్చువల్ సభాధ్యక్షులు మందాల భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ కుమారన్న గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా వెంకటేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు సలీమన్న గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ అన్న గారికి, మిగతా మన మాల సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, జై భీములు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మందాల భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే నేను గత 26 సంవత్సరాల నుంచి నేను ఈ ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో అడుగుపెట్టినప్పుడు నా ఏజ్ 16 సంవత్సరాలు. అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసి మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తక్కువ జీతానికే నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే డిస్టెన్స్లో డిగ్రీ, డిస్టెన్స్లో పీజీ చేసి ఇక్కడే పిహెచ్డి కూడా చేయడం జరిగింది మన అందరి ఒక ఆశీస్సులతో. ఈరోజు మన పెద్దలు చెప్పినట్టుగా దాదాపుగా అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు. మన వెంకటేశ్వర అన్న గారు కానీ, మన కుమార్ అన్న కానీ, తర్వాత సలీం సార్ కానీ, శ్రీనన్న కానీ, ఇంకా మిగతా వాళ్ళు, మన తమ్ముడు కూడా కొన్ని గ్రామాల గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసిన విషయాలే. కానీ మన పెద్దలు ఏదైతే వర్గీకరణ గురించి చెప్పారో అవన్నీ కూడా దాదాపుగా మనకన్నీ కూడా ఈరోజు మనకు అవగాహనకు వచ్చినాయి. కొందరికి తెలియని విషయాలు కూడా మన కుమారన్న గారు చెప్పారు. కుమారన్న గారు చెప్పినటువంటి కొన్ని విషయాలకు నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకు అనంటే వర్గీకరణ అనేది ఎప్పటికైనా జరగాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కుటుంబం ఉంటుంది, మన అమ్మ నాన్న, మన ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటాం. చిన్నప్పటి నుంచి మనల్ని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఏ కష్టం ఉన్నా మనకు ఎటువంటి కష్టం రాకుండా మనల్ని చదివిస్తూ, మనకు తిండి పెడుతూ మనల్ని పెద్దగా చేస్తారు. దాదాపుగా మనకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మనం అన్నదమ్ముల లెక్క కొట్లాడుకోకుండా ఉంటాం. మన తల్లిదండ్రులు కూడా చాలా చూడముచ్చటగా మనల్ని చూస్తూ ఉంటారు. ఒక్కసారి 4 పెళ్ళిళ్ళు అయినాయంటే బయట నుంచి వచ్చినటువంటి ఆ ఆడవాళ్ళు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. మన కుటుంబాలల్లో చిచ్చు మొదలవుతుంది, లేనిపోని గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం విడిపోవాల్సిందే, వేరే వేరే కాపురాలు పెట్టాల్సిందే. ఎప్పటికైనా మళ్ళీ మనం సపరేట్ కుటుంబం అనేది ఏర్పాటు చేసుకోవాల్సిందే. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, కానీ వర్గీకరణ జరగాలి. ఏ విధంగా జరగాలి? మనకు న్యాయం జరగాలి, మనకు కావాల్సిన హక్కులు మనం సంపాదించుకోవాలి. వర్గీకరణలో మనకు అన్యాయం అంటూ జరగకూడదు. విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ప్రతి ఒక్క శాఖలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే విధంగా మనం ఒక ఉద్యమాన్ని చేపట్టాలి. ఆ ఉద్యమం అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. మనం గ్రామాల నుంచి మన మాలలను మన ఉద్యోగులైనా సరే, విద్యార్థులైనా సరే, మాల మనుషులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఉవ్వెత్తున లేపి ఒక పెద్ద ఎత్తున మాల మహానాడు సభను ఏర్పాటు చేసినట్టయితే ఆ యొక్క సభ నుంచి మనం మన రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, దేశ ప్రభుత్వానికి కావచ్చు ఒక హెచ్చరికను, మాలలకు అన్యాయం జరిగే విధంగా మీ వర్గీకరణ ఉండకూడదు అనే ఒక హెచ్చరికను పెట్టాలనేది నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ.